నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టమైన హెచ్చరికలు పంపారు। లాంగ్ రేంజ్ మిసైల్స్ తో రష్యా మీద దాడి చేస్తే తప్పకుండా అణుబాంబులతో సమాధానం ఇస్తామని పుతిన్ తేల్చి చెప్పారు। రష్యా భూభాగంపై దాడి చేసేందుకు సుదూర క్షిపణులను ఉపయోగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వగానే పుతిన్ తమ న్యూక్లియర్ పాలసీని సవరిస్తూ సంతకం చేశారు। సరికొత్త నిబంధనల ప్రకారం రష్యాపై భారీ మిసైల్ దాడులు చేస్తే అణుబాంబులతో విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది। అణ్వస్త్రాలు ఉన్న దేశాల సహాయంతో రష్యాపై గగనతల దాడులు చేసినా, ఉమ్మడిగా కలిసి దాడులు చేసినా వాటిని రష్యన్ ఫెడరేషన్ పై జరిగిన ఉమ్మడి దాడిగానే పరిగణిస్తామని పుతిన్ స్పష్టం చేశారు। ఆ దాడికి కారణమైన దేశాలపై కూడా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు। న్యూక్లియర్ పాలసీని సవరిస్తున్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు। తమ మిత్ర దేశం బెలారస్ పై భారీ దాడులు చేసినా తమపై దాడి చేసినట్లుగానే భావిస్తామని రష్యా హెచ్చరించింది। బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతర ఎగిరే వాహనాలతో తమ దేశంపై దాడులు చేస్తే ప్రతీకారంగా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించేలా రష్యా కొత్త పాలసీలో ఉంది। యూరప్ దేశాలు అందించిన మిసైల్స్ తో పాటు అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్ ను కూడా ఉక్రెయిన్ ప్రయోగించడంతో రష్యా న్యూక్లియర్ పాలసీని పుతిన్ సవరించారు। ఉక్రెయిన్ కు అమెరికా సైనిక సహాయం చేయకూడదని ఓవైపు కాబోయే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భావిస్తూ ఉండగా, ఇప్పటి అధ్యక్షుడు జో బిడెన్ మాత్రం రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా నిర్ణయం తీసుకోవడంతో అణుయుద్ధం జరిగే అవకాశం ఉందనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతూ ఉంది। అయితే బైడెన్ నిర్ణయానికి తమ పాలసీ మార్పుకు సంబంధం లేదని రష్యా అంటోంది। ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పాలసీని మార్చుకుంటున్నామని రష్యా స్పష్టం చేసింది। రాబోయే రోజుల్లో రష్యా ఎలాంటి దాడులు చేస్తుందోననే ఆందోళన ఉక్రెయిన్ ప్రజలను వెంటాడుతూ ఉంది।